సినిమా రంగం అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో కృషి చేశారని అయినా కొంతమంది అహంభావంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి కందుల దుర్గేష్. సినిమా థియేటర్ల అంశంపై అల్లు అరవింద్ మాట్లాడింది వాస్తవమన్నారు. టికెట్ల ధరల పెంపుపై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతుందని, టికెట్ల రేటు పెంచాలని నిర్మాతలు కోరినప్పుడు పెంచుతున్నామన్నారు. టికెట్ రేటుపై రూపాయి పెంచితే ప్రభుత్వానికి పావుల జీఎస్టీ వస్తుందన్న మంత్రి, మా సమస్య మేమే పరిష్కరించుకుంటామని అహంభావంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ సినిమాల విడుదల సమయంలోనే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని, వీరమల్లు ఫ్లాప్ సినిమాని పేర్ని నాని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని అన్నారు. సినిమా రిలీజ్ కి ముందే బాధ్యత లేని మాటలు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. సినిమా రంగం అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో కృషి చేశారని అయినా కొంతమంది అహంభావంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి కందుల దుర్గేష్. సినిమా థియేటర్ల అంశంపై అల్లు అరవింద్ మాట్లాడింది వాస్తవమన్నారు. టికెట్ల ధరల పెంపుపై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతుందని, టికెట్ల రేటు పెంచాలని నిర్మాతలు కోరినప్పుడు పెంచుతున్నామన్నారు. టికెట్ రేటుపై రూపాయి పెంచితే ప్రభుత్వానికి పావుల జీఎస్టీ వస్తుందన్న మంత్రి, మా సమస్య మేమే పరిష్కరించుకుంటామని అహంభావంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ సినిమాల విడుదల సమయంలోనే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని, వీరమల్లు ఫ్లాప్ సినిమాని పేర్ని నాని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని అన్నారు. సినిమా రిలీజ్ కి ముందే బాధ్యత లేని మాటలు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. ఇక కందుల దుర్గేష్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, ఆ అహంభావంతో మాట్లాడుతున్న వారు ఎవరు, అసలు అప్డేట్స్ ఏంటి ఈ టికెట్ల రగడకు సంబంధించి? అన్ని ఏదైతే ఏపీ సాంస్కృతిక శాఖ మంత్రి అలాగే సినిమాటోగ్రఫీ మంత్రిగా కొనసాగుతున్నటువంటి కందుల దుర్గేష్ సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి చూసుకుంటే మనం ఈయన స్పెసిఫిక్ గా ఏదైతే ఆ పార్టీ జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలోనే ఇదంతా కూడా ఒక టెంపో క్రియేట్ చేస్తున్నారు సినీ పెద్దలందరూ కూడా. అయితే మనం చూసుకుంటే ఇప్పటికీ కందుల దుర్గేష్ ఆ నలుగురు అనే చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. ఆ నలుగురులో ఏదైతే అల్లు అరవింద్ కూడా ఉన్నారని చెప్పేసి మీడియా కథనాలు రావడంతో స్వయంగా అల్లు అరవిందే వచ్చి నేను ఆ నలుగురులో నేను లేను, కానీ ఆ నలుగురు గత 10 సంవత్సరాల నుంచి కూడా సినిమాని రంగాన్ని శాసిస్తున్నారు, ఆ నలుగురులో నేను లేను అనే ఆయన వివరణ ఇవ్వడం. దానికి ఇప్పుడు మళ్ళీ కందుల దుర్గేష్ ఫ్రెష్ గా మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజమండ్రిలో ఇక్కడ మొత్తం చాలా క్లియర్ గా మొత్తం ఏదైతే సినిమా రిలీజ్ సమయంలో టికెట్ల రేటు పెంపుకి ఎవరికి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు పని చేసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ కోర్టులు కేసులు వేస్తుంటే దాని చుట్టూ కూడా అధికారులు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అయినా సరే మేము సినీ రంగానికి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆ నలుగురు ఎవరు అనేది మాత్రం ఇప్పుడు ఒక స్పష్టమైన ఏదైతే ఒక చర్చ అయితే జరుగుతుందో దానికి ఒక స్పష్టత రావాల్సి ఉన్న నేపథ్యంలో కొంతమంది పేర్లు అయితే మటుకి ఊహాగానాలుగా వెలువడుతున్నాయి. ఆయనైతే మేము రాజమండ్రి ప్రెస్ ఆర్డీ రికార్డు అడిగినా సరే ఆయన చెప్పే ప్రయత్నం చేయలేదు. ఖచ్చితంగా నలుగురు ఎవరో చెప్పండి అని చెప్పేసి అడిగినా సరే ఆయన నిరాకరించారు, సున్నితంగా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు ఏదైతే కూటమి ప్రభుత్వం సినీ రంగాన్ని ప్రోత్సహిస్తుంది, ఆ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని చెప్పేసి చెప్పిన నేపథ్యంలోనే ఇదంతా కూడా కావాలని పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ సమయంలోనే ఇదంతా కూడా టెంపో క్రియేట్ చేస్తున్నారు, ఇదంతా కాన్ఫ్లిక్ట్ అంతా కూడా వస్తుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అయితే వ్యక్తిగతంగా కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం సినీ రంగ అభివృద్ధికి దోహదపడుతుంది. అయితే సీఎం చంద్రబాబు కూడా ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకోవచ్చు ఏదైతే సినీ రంగ పెద్దలందరినీ కూడా తలలు వంచి కాళ్ళు వంచిన పరిస్థితి,
ఏదైతే వాళ్ళు చేసినటువంటి చర్యల వల్ల వీరందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవన్నీ మా నోటీస్ లో ఉన్నవి. ఖచ్చితంగా మేము ఆ పరిస్థితి అయితే తీసుకురాము. కానీ కాలానికి అనుగుణంగా కనుక మీరు కావాలని అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలప్పుడు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మాత్రం ఎవరిని ఉపేక్షించమని చెప్పేసి ఒక రకమైన సున్నితమైన హెచ్చరిక కూడా చేశారు కందుల దుర్గేష్. ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే ఏదైతే మన సినీ రంగం రానున్న రోజుల్లో ఏపీలో సిచ్యువేషన్ ఎలా కొనసాగుతుంది, ఇప్పటికీ తెలంగాణలో టికెట్లు పెంపు ఎట్టి పరిస్థితుల్లో మేము చేయమని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసి ఆ దిశగా మొత్తం ఇప్పుడు అన్ని రిలీజన్లు అన్ని కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరి భవిష్యత్తులో కూడా ఏపీలో కూడా అదే పరిస్థితి వస్తే ఇక్కడ కలెక్షన్స్ ఏ రకంగా ఉంటాయని చెప్పేసి సినీ వర్గాలందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే సినీ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు. హరిహర వేల్మల్ని అడ్డుకునే సాహసం చేయలేరు ఎవరు కూడా. ఖచ్చితంగా దాన్ని ఆపే ప్రయత్నం అయితే చేయలేరు. ఎట్టి పరిస్థితుల్లో మేమందరం కూడా పవన్ కళ్యాణ్ సినిమాని రిలీజ్ చేస్తామని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినీ రంగ పెద్దల్లో ఉన్నటువంటి ఏదైతే విభేదాలు ఉన్నాయో అవన్నీ కూడా బాహాటంగా వచ్చినాయి. ఇప్పుడు అల్లు అరవింద్ ప్రెస్ మీట్ తోనూ, అలాగే ఇప్పుడు కందుల దుర్గేష్ చేసినటువంటి వ్యాఖ్యలతోనూ మనం చెప్పుకోవచ్చు శాలిని. మోహన్, అలాగే ఇప్పుడు టికెట్ల ధర పెంపుపై చాలా దశాబ్దాలుగా వివాదం కొనసాగుతుందని చెప్పారు. మరి ఈ టికెట్ల ధర పెంపుపై వివాదాన్ని ముగించడానికైతే సినీ పెద్దలు ఎవరైనా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా జరపాల్సిన, మీరు చెప్పినట్లు ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలతో సినీ రంగ ప్రముఖులు కూర్చోవాలి, చర్చించాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో ఆ నిర్ణయం తీసుకోవడంతో ఆ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎక్కడ కూడా ₹1 పెంచట్లేదు టికెట్ల రేటు అంశంపై. అయితే ఇప్పుడు కందుల దుర్గేష్ మాట్లాడుతూ కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ ఖచ్చితంగా రేట్లు పెంపుకు అనుమతిస్తున్నాం, కానీ మీరు ఇటువంటి చర్యలు చేసుకుంటే మేము కూడా పొందాలోచించుకోవాలనేటట్టుగానే మాట్లాడాడు ఆయన. అయితే డైరెక్ట్ గా చెప్పకపోయినా ఖచ్చితంగా ఆ దిశగా ఆ చర్యలు ఉంటాయని చెప్పేసి చాలా మంది చిన్న చిన్న నిర్మాతలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా ఆందోళన చెందుతున్నారు. నిజంగా ఆ పరిస్థితి కనుక వస్తే మాత్రం ప్రభుత్వ పెద్దలతో ఖచ్చితమైన భేటీ వేయాలి, చర్చించాలి. దీనికి ఒక కమిటీ వేసి ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ కోర్టులకు వెళ్తున్నారు, కోర్టుల చుట్టూ అధికారులు తిరుగుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు శాలిని. రైట్, థ్యాంక్ యూ మోహన్.